గతాన్ని తలుచుకుంటే గుండె బరువెక్కే బాధ. అందరూ ఉండి అనాథగా మిగిలిపోయాను. జ్ఞాపకాలన్నీ శిక్షగా మిగులుతున్నాయి. రే హనుమంతు, అయ్యా, ప్రతి సంవత్సరం పంపించినట్టే అమ్మాయికి అబ్బాయికి మన పొలంలో పండిన ధాన్యం పప్పులు పంపించావా? ప్రతి సంవత్సరం పంపించినట్టే ఈ సంవత్సరం కూడా పంపించానయ్యా. కానీ దేవేంద్రయ్య గారు తీసుకోలేదయ్యా. మనం పంపించినవి తీసుకోలేదంటే ఈసారి పండగకు కూడా వస్తారో రారో తెలీదయ్యా. వాడికి చదువు ఉంది కానీ సంస్కారం లేదు. ఊరు మీద ప్రేమ లేదు, తండ్రి అంటే గౌరవం లేదు. అసలు వాడు మారతాడో మారడో అర్థం కావటం లేదు. అయ్యా, వాళ్ళ కోసం మీరు ఎన్నో చేశారు కదయ్యా. అయినా మీరంటే వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదయ్యా? రే హనుమంతు, రాముడంతటి వాడే రావణాసురుడికి నచ్చలేదు. కృష్ణుడంతటి వాడినే కంసుడు మెచ్చలేదు. మనమెంతరా? అయినా మనకు నచ్చిన వాళ్ళందరికీ మనం నచ్చాలనుకోవటం అవివేకం రా. కానీ నేనున్నప్పుడే రావట్లేదు. కనీసం నేను పోయినప్పుడైనా వస్తారంటావా? అయ్యారు, అయ్యో అయ్యారు, హలో హలో మామయ్య. మావయ్య, ఎవరు మాట్లాడేది? నేను మీ చెల్లెలి కూతురు వెన్నెలని. అన్నయ్య, నేను చెప్పేది ఏంటే నువ్వు చెప్పేది? ఎవరినో తీసుకొచ్చి ఇంటల్లుడంటే ఊకొడతామనుకున్నావా? అసలు ఇది పెళ్ళే కాదు, వాడి ఇంటి అల్లుడే కాదు. వీణ్ణి హలో మామయ్య. అన్నయ్య అన్న పిలుపే చచ్చిపోయి 25 ఏళ్ళైంది. ఇంకా మావయ్య అన్న పిలుపుకు అర్థమేముంది? రక్తపు మరకలతో రక్త సంబంధం ఎప్పుడో తెగిపోయింది. పాత వాటిని నాకు గుర్తు చేయకు. మామయ్య, నేను గతాన్ని గుర్తు చేయడానికి కాల్ చేయలేదు. తాతయ్యకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పడానికి ఫోన్ చేశాను. ఇలాంటి రోజు ఏదో ఒకటి వస్తుందని నాకు ముందే తెలుసు. ఆ రోజు వచ్చింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా సంతోషం. టౌన్లో ఏదో ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేయకుండా సిటీకి తీసుకెళ్లి కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించండి. అంతకంటే చేసేదేం లేదు. మావయ్య, ఎక్కడ అడ్మిట్ చేయాలో తెలియక మీ సజెషన్ కోసం కాల్ చేయలేదు. మాకు ఇప్పుడే తెలిసింది. మేము తాతయ్య దగ్గరికి బయలుదేరుతున్నాం. మీరు కూడా వస్తే బాగుంటుంది. తన కోసం అందరూ వచ్చారన్న ఆనందంతో తాతయ్య ఆరోగ్యం కుదుట పడుతుంది. తాతయ్యను చూడాలన్న వంకతో 2 కుటుంబాలు కలుస్తాయనుకుంటున్నావేమో. అది ఎప్పటికీ జరగదు. మావయ్య, మీ పంతాలకి పట్టింపులకి ఇది సరైన సమయం కాదు మావయ్య. ప్లీజ్ మావయ్య, దయచేసి అర్థం చేసుకుని తాతయ్య కోసం రండి. నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలీదు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. హలో హలో మావయ్య, అది కాదు మావయ్య. నేను రాను, దట్స్ ఇట్. తండ్రి కొడుకు అన్న చెల్లి ఈ బంధాలన్నీ ఎప్పుడో తెగిపోయాయి. ఫోన్ కట్ చేయి. హలో హలో మావయ్య, హలో.
వెన్నెలమ్మా, ఏమైందమ్మా? మావయ్య మామ్, అట్లీస్ట్ ఎందుకు కాల్ చేశానో వినాలి కదా. చెల్లెలి కూతుర్ని మావయ్య అంటే నాకు చెల్లెలే లేదు, నీకు మావయ్యని ఎలా అవుతాను అన్నాడు. తాతయ్యకి హెల్త్ బాగాలేదంటే కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ చేయండి అంట. కొడుకే కదా, చూడ్డానికి వస్తాను అని ఒక్క మాట కూడా రాలేదు. ఇరవై ఏళ్ల పంతం కోపం అలాగే పెంచుకున్నాడు. ఏంటి పంతాలు కోపాలు? మన ఏ ఎమోషన్ అయినా రిలేషన్ స్ట్రాంగ్ అయ్యేలా ఉండాలి, ఇలా స్పాయిల్ అయ్యేలా కాదు మామ్. మామ్, ఏంటి మీ సైలెన్స్? ఈ సైలెన్స్ లో చాలా వైలెన్స్ ఉందమ్మా. బిడ్డా, నీకు రాకుమారుని చూసి పెండ్లి చేస్తా. నాతో పాటు నిన్నూ తోల్కపోతా. అట్లా ఒప్పుకునేటోడ్నే పెళ్లి చేసుకుంటా. చూద్దాం అట్టాంటోడు వస్తాడో రాడో. మీరు చూడండి దీపారాధన సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9 గంటలకు. ఏంటమ్మా మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా? ప్రేమించాను నాన్న, పెళ్లి చేసుకున్నాను. మీరు బాధపడతారని తెలుసు, కానీ మీ బాధ ఈ ఒక్కరోజే. నచ్చని వాణ్ణి చేసుకుంటే నాకు ప్రతిరోజు బాధే నాన్న. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నావే, పెళ్లికి ముందు నాన్నతో ఒక్క మాట చెప్పలేకపోయావా అమ్మా? చెప్పలేకపోయాను నాన్న. చెప్తే మీరు అనుకున్న వాడితో పెళ్లి చేసేస్తారేమోనని భయం. భయం? ఆడపిల్ల ఇంట్లోంచి బయటకు వెళ్తుందంటేనే ఇంట్లో వాళ్ళనో బంధువులనో తోడు పంపిస్తాం. అలాంటిది ఈ ఇంట్లోంచి ఇంకో ఇంట్లో జీవితాంతం బతకాలంటే ఇంకెంత ఆలోచిస్తాం? మీది భయం అయితే మాది బాధ్యత తల్లి. ప్రేమే అయితే మిమ్మల్ని అడిగేదాన్నేమో నాన్న. మహేంద్ర నా జీవితం నాన్న, అందుకే పెళ్లి చేసుకుని వచ్చాను. ఈ ఇంట్లో నేను ఎలా ఉంటానో మహేంద్రతో ఉంటే అలాగే ఉంటాను. నన్ను బాగా చూసుకుంటాడు నాన్న. మీ కూతురి నమ్మకాన్ని నమ్మండి నాన్న. నమ్మకమే కాదమ్మా, కూతురు మీద ప్రేమ కూడా ఉంటుంది. ఎంతైనా నాన్నను కదా. ఆశీర్వదించండి నాన్న. ఆగు! అన్నయ్య చాలా మంచి. ఆపేయ్! బయటికి పో. రేయ్, ఎంతైనా ఆడపిల్లరా. ఆడపిల్లే.
ఆడపిల్లే ఇంటి పరువుని ఇంటి గడప దాటించింది, ఇంటి పరువు తీసేసింది. అన్నయ్య, నేను చెప్పేది ఏంటే నువ్వు చెప్పేది? ఎవరినో తీసుకొచ్చి ఇంటలుడంటే ఊకొడతామనుకున్నావా? తండ్రి తర్వాత తండ్రి లాంటి వాణ్ణి. నీ గురించి ఎంతలా ఆలోచించాను. ఎంత గారాభంగా పెంచుకున్నాను నేను. ఈ ఇంటికి సరిపోయిన వాణ్ణి, మన స్థాయి వాణ్ణి, మనందరికి తెలిసిన వాణ్ణి నా ఫ్రెండ్ని ఇచ్చి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాను. నా జీవితం అన్నయ్య, నా ఇష్టమేంటో నాకు తెలుస్తుంది. నిన్ను నమ్మి నా ఫ్రెండ్కి మాటిచ్చానే. నేను మహేంద్రని పెళ్లి చేసుకున్నాను. పెళ్ళా? ఇది పెళ్ళా? అది మీరిద్దరూ అనుకుంటే సరిపోతుందా? అసలు ఇది పెళ్ళే కాదు, వాడి ఏంటి అల్లుడే కాదు. వీణ్ణి నా భర్త మీద చెయ్యి పడితే నేను ఊరుకోను. అన్నవని చెప్పాను, అర్థం చేసుకోలేదు. నా భర్తని ఇన్సల్ట్ చేస్తే నేను ఊరుకోను. ఏంటే నువ్వు ఊరుకునేది? లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్న మీదో పెళ్లి, వీడో భర్త. వీడి బతుకెంత, వీడి స్థాయి ఎంత? ఈయన నా భర్త. నీ బ్రతికేంటో, నీ స్థాయి ఏంటో నువ్వు చూసుకో. చూసుకుందాం, చూసుకుంటా. నా స్థాయి ఏంటో చూపిస్తా. ఇచ్చిన మాట, ఇంటి పరువు బ్యాలెన్స్ చేస్తా. వీణ్ణి చంపి నిన్ను నా ఫ్రెండ్కిచ్చి పెళ్లి చేస్తా. మనుషుల్ని చంపేంత గొప్పవా నీ పరువు, నీ మాటలు? అయితే నన్ను చంపి బ్యాలెన్స్ చేసుకో. రాజేశ్వరి, రాజేశ్వరి, ఉండండి. రాజేశ్వరి తప్పుకో. రాజేశ్వరి, ఏమైంది? నాన్న, ఉండండి. నాన్న, వదులు నాన్న. ప్లీజ్. రాజేశ్వరి, మీరుండండి. ఏంటిది? మీరు ఊరుకోండి. ఎందుకు? రాజేశ్వరి తప్పుకో. రాజేశ్వరి తప్పుకో. మీరుండండి. రాజేశ్వరి తప్పుకో. నేను చెప్పేది రాజేశ్వరి, వినరా? నాన్న తప్పుకో నాన్న. మావయ్య, నాన్న, చెల్లినే చంపాలని చూశాడు. అంత మూర్ఖుడు వాడు. వాడి వల్ల మీ తాతయ్య చావు వరకు వెళ్ళారు. అంత జరిగి ఆయన కుప్పకూలి ఉంటే కారణమైన కొడుకు మాత్రం మొహాలు కూడా చూడనంటూ వదిలి వెళ్ళిపోయాడు. చచ్చిపోతుంటే దూరంగా వెళ్ళిపోయిన కొడుకువాడు. చివరి రోజుల్లో చూడ్డానికి ఎలా వస్తాడమ్మా? వాణ్ణి వదిలే. నాన్న కోసం నేను, తాతయ్య కోసం నువ్వు. మనం వెళ్దాం. అంతా విన్నానండి. ఏమన్నావు?
మావయ్య గారికి గుండెపోటు వచ్చిందన్న విషయం మీ మేనకోడలు ఫోన్ చేసి చెప్పింది. సో మొత్తం విన్నావన్నమాట. కానీ ఏమీ వినలేదనుకో. ఎందుకంటే పరామర్శ కోసం మనం వెళ్ళట్లేదు. మనం వెళ్ళాలండి. పరామర్శలంటూ వెళ్ళి మనం పాత గాయాలు గుర్తు చేసుకోవాలా సునందా? ప్రేమను పంచిపెడితే పాతగాయాలు మానిపోతాయండి. అనుబంధమే గొప్పదనుకుంటే చేదు జ్ఞాపకాలన్నీ మనసులో నుంచి చెరిగిపోతాయి. మీ కోపం మీ చెల్లెలు రాజేశ్వరి మీదే కాని మీ నాన్నగారి మీద కాదు కదా. తప్పుకు శిక్ష వేయటం తప్పు కాదండి, సరిదిద్దుకునే అవకాశం ఇవ్వటమే గొప్పని మీరే అన్నారు కదా. మరి మీ చెల్లికి మాత్రం ఎందుకు శిక్ష వేస్తారు? జీవితకాలం వెలివేసినట్టు ఈ పరిస్థితుల్లో కూడా ఎందుకు దూరంగా ఉంటారు? మీ కోపంలో మీకు న్యాయం ఉందనిపిస్తోంది. మహేంద్రని ప్రేమించటంలో న్యాయం ఉందని రాజేశ్వరి అనుకుంది. ఎవరి ఆలోచన వాళ్ళకి న్యాయంగానే అనిపిస్తుంది. ఇంకా అవన్నీ గుర్తుపెట్టుకుని మన తర్వాత తరానికి గుర్తు చేయడం ఎందుకండి? మీరొస్తారన్న నమ్మకంతో వెన్నెల ఫోన్ చేసింది. వెన్నెల మనసు బాధ పెట్టకండి. మీరు ఇదివరకట్లా లేరు. మీలో చాలా మార్పు చూశాను. ఆ మార్పు మీ నాన్నగారి విషయంలో కూడా వస్తే నేను చాలా సంతోషిస్తాను. దయచేసి కాదనకండి. మనం మావయ్య గారి దగ్గరికి వెళదాం. ఆలోచించండి. మా స్నేహమే తనకి గుర్తుకు తీసుకురాలేనప్పుడు ఇక అంతకుముందు జరిగిన విషయాలు ఎలా గుర్తు చేయమంటావు? అమ్నేషన్ క్యూర్ చేయడానికి మెడికల్ ట్రీట్మెంట్తో పాటు కొన్ని థెరపీస్, టెక్నిక్స్ ఉన్నాయి. దేనివల్ల త్వరగా క్యూర్ చేయగలమో అది డాక్టర్లే చెప్పగలరు. రేవతి గారిని ముందు హాస్పిటల్ తీసుకెళ్లి చెక్ చేయిద్దాం. అలాగే ట్రీట్మెంట్ చేయిద్దాం తేజ. నాకు నీ మీద నమ్మకం ఉంది. రేవతిని నువ్వే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. షూర్, వెళ్ళొస్తాం మేడం. ఓకే. పాతగాయాలు మానిపోతాయండి. అనుబంధమే గొప్పదనుకుంటే చేదు జ్ఞాపకాలన్నీ మనసులో నుంచి చెరిగిపోతాయి. మీరొస్తారన్న నమ్మకంతో వెన్నెల ఫోన్ చేసింది. వెన్నెల మనసు బాధ పెట్టకండి. హలో సార్, ఆ రోజు రావణ దహనంలో రేవతి గారు చనిపోలేదు. జరిగింది రావణ దహనం కాదు, రేవతి దహనం అనుకుని చాలా ప్రశాంతంగా ఉన్నాను. కానీ రేవతి చనిపోలేదన్న వార్త చెప్పి నాకు మనశ్శాంతి లేకుండా చేశావురా. క్షమించండి సార్, రేవతి గారు ఎలా తప్పించుకున్నారు నిజంగా తెలియట్లేదు సార్. ఎవరు కాపాడారో తెలియట్లేదు సార్. పాతికేళ్ల క్రితం కత్తిపొట్టుకు బలవాల్సిన ప్రాణం ఇంకా నన్ను సవాలు చేస్తూ నా కంట పడుతూ ఉంది. నా కళ్ళ ముందున్న సిరి ఒక టార్గెట్, నాకు కనిపించి చీకట్లోకి వెళ్ళిన రేవతి ఇంకో టార్గెట్. ఇద్దరికి చావు ముహూర్తం పెట్టేస్తా.
చూసుకుంటా. ఏమైందండి అలా ఉన్నారు? ఏం అవ్వకూడదనే నా బాధ అంతా. నిన్ను చంపడానికి వచ్చిన వాడు ఇప్పుడు మారిపోయాడంటావా? వాడు మారడం మారకపోవడం మనకు అనవసరం. మనం వెళ్లేది మా నాన్న కోసం. నువ్వు మీ నాన్న మీద ప్రేమతో వెళ్తున్నావు. ఆ మూర్ఖుడు కోపంతో పక్కన చేరుతున్నాడు. పక్కనుంటే మనకేంటి, పట్టించుకోవద్దు. అంత పెద్ద గొడవ జరిగింది, ఇన్నేళ్ల తర్వాత వెళ్తున్నాం, రిస్క్ అని ఆలోచిస్తున్నారా? ఎన్నాళ్ళండి ఇలాగా? ఒక లిమిట్ ఉండాలి కదా. ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకోవాలి, భయపడుతూ ఉండకూడదు. ఒక్కసారి బాధపడ్డాం, మళ్ళీ అవసరమా? చాలా సంవత్సరాల తర్వాత అందరూ కలుస్తున్నారు, మనము వెళ్దాం. యూర్ రైట్ మామ్. ఒకసారి ఏదో జరిగిందని మళ్ళీ అలాగే అనుకోలేం కదా. అప్పుడు దేవేంద్రకి మనకి డిఫరెన్స్ ఏముంటుంది? ఇన్ కేస్ అలాంటి డిఫరెన్సెసే వస్తే వస్తే అప్పటి రాజేశ్వరిలా ఆగిపోను. నేను కూడా ఆ ఇంటి రక్తం పంచుకున్నదాన్నే. అందరినీ కలుద్దామంటూ ఆ ఆయుధం ఏంటి? ఆయుధాలు ఆ దేవుళ్లకే తప్పలేదు, మనమెంత మానవులం. 20 ఏళ్లుగా వాడు మనకి అడ్డు రాలేదు, మనము వాడికి అడ్డుగా వెళ్ళలేదు. ఆడది అమ్మైనా ఆది పరాశక్తి అయినా భర్త పిల్లలకి అడ్డు రానంత వరకే. వస్తే అన్నైనా ఇంకెవరైనా అంతు చూడాల్సిందే. ఎస్ మామ్. ఇంకేం ఆలోచించదు డాడ్, ప్లీజ్ వెళ్దాం. సరే వెళ్దాం, రండి. హలో, మీ గిఫ్ట్ మీకోసం వెయిటింగ్. మీరింటికి వెళ్ళగానే మీ ఇంటి గుమ్మం పక్కన ఓ పూలకుండి, ఆ పూలకుండి పక్కన ఒక సూట్ కేస్. సూట్ కేస్ నిండా మీకోసమే ప్రింట్ చేయబడ్డ నోట్ల కట్టలు. మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత డబ్బు. ఏం చేయాలి సార్? సోను కావాలి. వాడెత్తిన కత్తిని దించడు. వాడి కత్తిపోటుకి పోయిన వాళ్లే తప్ప తప్పించుకున్న వాళ్ళు లేరు. అందుకే వాడి గురికి సిరిని బలి చేస్తాను.
ఒక్కరోజు వాడిని వదిలే. సార్ రిస్క్ అవుతుంది సార్. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనంత డబ్బు మిస్ అవుతుందేమో. ఒక్కసారి ఆలోచించు. ఒక్కరోజు చాలు, బయటకు వదులు. ఒక్కరోజే అంటున్నారు. జాగ్రత్త సార్. నేను చూసుకుంటాను. సోను, నువ్వు ఈ ఇంటికి రావాలి. నాకు అడ్డుగా ఉన్న వాళ్ళ అడ్డు తొలగించాలి. వెయిటింగ్. ఒకడే ఒక్కడు మనగాడు జింగ్ 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 జింగ్, ఊరే మెచ్చిన పనివాడు జింగ్ 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 జింగ్. ఒకడే ఒక్కడు మనగాడు, ఊరే మెచ్చిన పనివాడు. ఒరేయ్, పాటలేనా పని చేసేది ఏమైనా ఉందా? ఎంత పెద్ద మాటన్నారయ్య గారు. చూడండి, ఇల్లంతా ఎంత నీట్ గా శుభ్రం చేశాను. తలతలాడిపోతుంది. ఒరేయ్, ఆ సోఫా మీద మరకంట్రా. ఇది మరక కదయ్య గారు, డిజైన్. అయినా మరక మంచిదే కదయ్య గారు. మంచిదైతే మడతెట్టి జేబులో పెట్టుకో. ఏదవ్వా. ఒరేయ్, చాన్నాళ్ళ తర్వాత పిల్లలు, కొడుకు, కోడలు అందరూ ఇంటికి వస్తున్నారు. ఇల్లు అద్దంలా ఉండాలి. చేసేస్తానయ్య గారు. చేసేస్తాను కాదురా, చేసి చూపించాలి. ఆ, వాళ్ళు వచ్చాక ఒక్క ఇబ్బంది కూడా కలగకూడదు రోయ్. నీళ్ళ ట్యాంక్ శుభ్రం చేయించాలి. ఆ, గ్రేజర్ బాగు చేయించాలి. ఇన్వర్టర్ పనిచేస్తుందో లేదో చూడాలి. డోర్ కర్టెన్స్ అస్సలు స్మెల్ రాకూడదు. ఇంట్లో ఎక్కడా బూజు ఉండకూడదు. అన్నీ నువ్వే దులపాలి. ఒరేయ్, డోర్ మ్యాట్స్ కూడా మార్చేయి. అయ్యా మహాప్రభు, అందరిలాగా నాకు 2 చేతులే ఉన్నాయి, 24 గంటలే ఉన్నాయి. పని చేస్తూనే ఉన్నాను, అయినా చచ్చిపోతున్నాను కూడా అయ్యగారు. ఒరేయ్, నువ్వు చావకు, బతుకు. రాష్ట్రపతి అవార్డు ఇప్పిస్తానులే. ఓ పని చేస్తున్నట్టు బిల్డప్. అయ్యగారు, పనులు చెప్పడం చాలా తేలిక అయ్యగారు, చేయడానికే చినిగిపోతుంది ఇక్కడ. చించింది చాలు గాని పని గాని. ఎర్రాని కుర్రవాణ్ణి. ఒరే హనుమంతు, అయ్యగారు, వాళ్ళు అసలే సిటీ నుంచి వస్తున్నారు. ఎప్పుడు ఏం అడుగుతారో వాళ్ళకే తెలీదు. సరుకులన్నీ ఉన్నాయా? తీసుకొచ్చానయ్య గారు. 2 బస్తాల సరుకులు నా భుజాల మీద మోసుకొచ్చానయ్య గారు. సరిపోతే ఇంకేమైనా తీసుకురమ్మంటారా? ప్రస్తుతానికి చాలులే, పని గాని. నిలువదే మది నిలువదే చెలి సొగసును చూసి. రిషి, తాతయ్య వాళ్ళ ఊరు వెళుతున్నావు, బయలుదేరండి. డాడీ ఇంకా ఎస్ చెప్పలేదు కదమ్మా. డాడీ ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అదిగో అంకులే వచ్చారు. ఎస్ చెప్తారు, నో చెప్తారు, నువ్వే అడుగు బావా. డాడీ, మనం ఊరెళ్తున్నావా? ఎరా, వెళ్ళాలనుందా? తాతయ్యను చూడాలనుందా? నాన్నగారిని చూడాలని నాకు ఉంది. నాకు మాత్రం మనసు లేదా? నేను మనిషిని కానా? గతం తాలూకు చేదు అనుభవం నాకెంత బాగా గుర్తుందో, మీ అత్తయ్య రాజేశ్వరి కూడా అంతే బాగా గుర్తుంది. మీ తాతయ్య కూడా గుర్తుంటుంది. ఆ గుర్తులు మళ్ళీ గొడవలకు దారితీస్తాయేమోనని నా భయం. అలాంటిది ఏమీ జరగదు. మీరు ఆ టెన్షన్ ఏమీ పెట్టుకోకండి. ఇప్పటికే లేట్ అయింది, బయలుదేరదాం. బయలుదేరుతాం సునంద. మరి సిరిని ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళిపోతామా? ఇప్పుడు సిరి ఎందుకు డాడ్? ఇక్కడుండి ఎంత రాద్ధాంతం చేసిందో చూశారు కదా. అక్కడికెళ్ళి ఇంకేం చేస్తుందో. వద్దు డాడ్. మావయ్య గారి ఆరోగ్యం బాగాలేని పరిస్థితుల్లో తన వల్లే ఏదైనా జరిగితే మనమే తలదించుకోవాల్సి వస్తుందండి. ఆంటీ, తలవంపులు తెచ్చే పనులు సిరికి ముందు చేయదు. ఐ మీన్ అక్కడ చేయదు అంటున్నాను. అందరి ముందు మంచిదానిలా నటించడం సిరికి అలవాటే కదా. అందుకే
తనని ఇక్కడ ఉంచడం కన్నా అక్కడికి తీసుకెళ్లడమే మంచిది. నేహా, సిరి అక్కడికి వద్దు. అంకుల్ సిరికి చావు ముహూర్తం పెట్టేశారా ఆంటీ? సిరిని వెంట తీసుకెళ్లాల్సిందే. సునంద, సిరిన్ రానివ్వు. అది కాదండి. మన ఇంట్లో ఏ విషయం జరిగినా అది 4 గోడల మధ్య ఉండాలి. నా మనవరాలు ఏది అని మా నాన్నగారు అడిగితే నువ్వేం చెప్తావు? అబద్ధం చెప్తావా, లేక ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తావా? రానివ్వు. అది కాదు డాడ్, అది రిషి, ఇది డిస్కషన్కి టైం కాదురా. నేహా, వెళ్ళి సిరికి విషయం చెప్పి బయలుదేరమని చెప్పు. అలాగే అంకుల్. రిషి, నువ్వు రెడీ అవ్వు. బిడ్డా, నీకు రాకుమారుని చూసి పెండ్లి చేస్తా. నాతో పాటు నిన్నూ తోల్కపోతా. అట్లా ఒప్పుకునేటోడ్నే పెళ్లి చేసుకుంటా. చూద్దాం అట్టాంటోడు వస్తాడో రాడో. మీరు చూడండి దీపారాధన సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9 గంటలకు. యాండి, దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ ఉంటే చూడండి. ఏదైనా తినేసి వెళ్దాం. తాతని వెంటనే చూడాలి మామ్. డాడ్ ప్లీజ్ డాడ్, నాన్ స్టాప్ వెళ్దాం ప్లీజ్ డాడ్. నీ ఎగ్జైట్మెంట్ బానే ఉంది, కానీ ఇక్కడ మా ఆకలి సంగతి కూడా కాస్త పట్టించుకో తల్లి. 30 మినిట్స్ ఆగి వెళ్తే ఏమైంది వెన్నెలా? కాస్త రిలాక్స్ అయినట్టు కూడా ఉంటుంది. ఓకే, మీ ఇష్టం. రేవతి గారు, రేవతి గారు, మిమ్మల్నే. ఏంటి? మీకు ఆకలేయట్లేదా? లేదు. మరి నాకు ఆకలేస్తుంది, ఏమైనా తిని వెళ్దాం, సరేనా? వెన్నెలా, నువ్వు కూడా రా, ఏదైనా తిందు గాని. నాకు ఆకలిగా లేదు మామ్, మీరు తినరండి. నేను కార్లోనే కూర్చుంటాను. కారులో ఒంటరిగా ఎలా కూర్చుంటావు? నువ్వురా, రమ్మంటున్నాను కదరా, ప్లీజ్. మీరు ఇక్కడే ఉండండి. నేను కూడా వస్తాను. మీకు ఆకలేయట్లేదు అన్నారు కదా? నాకు కాదు, పాపకు ఆకలేస్తుంది. పాపకు పాలు కావాలన్నా చాక్లెట్లు కావాలన్నా నేను తీసుకొస్తాను, సరేనా? సరే.
చూడు ఏం ఐటమ్స్ ఉన్నాయో చూసి ఏదైనా ఆర్డర్ చేయరా. ఇంకా రాలేదేంటి? ఎటు వెళ్ళారు? వెళ్ళి చూద్దామా ఎక్కడున్నారో. పద. కనిపించట్లే చిట్టు తల్లి. వాళ్ళు వచ్చేస్తారులే, పద మనం కార్లో కూర్చుందామే. ఇప్పుడే వచ్చేస్తారు చిట్టు తల్లి. అమ్మో బూచోడు. రేవతి గారు, రేవతి గారు, ఏంటి తేజ నువ్వు చెప్తుంది? రేవతి మిస్ అయిందా? ఆవిడికి పాలు బ్రెడ్ తెమ్మంటే తీసుకొద్దామని అలా వెళ్ళానండి. ఆవిడ సడన్గా కనిపించకుండా పోయారు. అలా ఎలా జరిగింది తేజ? అది తేజ నువ్వు మొత్తం వెతికావా? మొత్తం వెతికానండి, ఎక్కడా కనిపించట్లేదు. ఆ ఏరియాలో సీసీ కెమెరాలుంటాయి కదా, ఆ రికార్డ్ ఒకసారి చెక్ చేస్తే. షూర్, నేను ఒకసారి అదే కనుక్కొని చెప్తానండి. ఓకే. యా ఒకసారి చూస్తానండి. వెన్నెలమ్మా, ఏం తినలేదు, ఖాళీ కడుపుతో ఉన్నాం. ఆకలి లేదు డాడ్.
ఆకలిస్తుంది. నా కాదు, పాపకి. అయ్యగారు పిల్లలు వస్తున్నారని మీ మొహంలో వెలిగండి. అబ్బాయి గారు వచ్చేసారండి. అయ్యగారు అమ్మాయి గారు వచ్చేసారండి.